బాన్స్వాడ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఈరోజు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్స్, మహిళల మరియు పురుషుల 2025 వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లాల నుండి మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. ముందుగా అందశ్రీ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాజీ మంత్రి, స్పీకర్ మరియు బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో బాన్స్వాడ టౌన్ సీఏ శ్రీధర్తో పాటు ఎంఈఓ నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ ఎంపీపీ అజాజ్, మున్సిపల్ వార్డు సభ్యులు హకీం, నాయకులు కార్యక్రమ నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. మహిళా క్రీడాకారిణి ప్రియాంక గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయిలో 14 సార్లు పోటీల్లో పాల్గొన్న ఘనత. ఈ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చూడముచ్చటగా, వైభవంగా, క్రీడా స్ఫూర్తితో ఏర్పాటు చేయబడినటువంటి ఉభయ జిల్లాల ఉమెన్, మెన్ వాలీబాల్ టోర్నమెంట్కు చాలా చక్కగా ఆడండి. ఈ క్రీడల్లో గెలుపు ఓటములు సమానమే. ఎందుకంటే గెలుపు ఓటములు గెలుపునైనా అంతే మనసుతో స్వీకరించాలి, ఓటమినైనా అంతే మనసుతో స్వీకరించాలి. అలాంటి యొక్క క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడలు జరుపుకోవాలి. ఇంత మల్లేష్ గౌడ్ గారు అన్నట్టుగా ఈ క్రీడా ప్రాంగణం మా ఆడబిడ్డలు, ఇక వివరాలకు తెలియదు కానీ మా ఆడబిడ్డలు, ఇక్కడ ప్రాంత ఆడబిడ్డలు ఇదే క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఎదిగి మెడల్ తెచ్చుకున్నారు. అంటే బాన్స్వాడ క్రీడా ప్రాంగణంలో గ్రామ స్థాయిలో పల్లెటూరులో పుట్టినటువంటి ఆడబిడ్డ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొన్నారంటే అది మనకందరికీ గర్వకారణం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు కూడా వాలీబాల్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున కలర్ఫుల్గా ఉంది. నాకేమో హైదరాబాద్లో కొంత ఎమర్జెన్సీ పని వర్క్ ఉంది. నేను ఇక్కడ ప్రారంభించి వెళ్లాల్సిన అవసరం ఉంది.